బట్ నేను లావే, ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను. నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా, అందుకే నువ్వు బక్కగా ఉండవు. కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను చెప్తున్నా, నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టదు, నాకు వేరే ఆలోచన ఉండదు, నాకు కుళ్ళు పోతు చేష్టాలు ఉండవు. మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను, ఆరోగ్యంగా ఉండగలను, బలంగా ఉండగలను. నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి నీకు ఎంతసేపటికి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీన పడిపోతున్నావు. నేను నీకు 2 విషయాలు చెప్తున్నా. ఒకటి, నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటిది పోదాం రా, మీడియాని తీసుకొని పోదాం, నేను కూడా వస్తాను, నువ్వు కూడా రా, వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి, ఈ అనుమతుల ప్రకారం తీసామంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడు. నువ్వు అది కాకుండా ఏదో మసిబూసి మారేడికాయ చేసి అనుమతులు లేని దగ్గర గ్రావెల్ ఎత్తి ఆ ఎత్తినటువంటి దాన్ని వాళ్ళు జిఎస్టీ కట్టారంట, దానికి సంబంధించినటువంటి నువ్వు అనుమతుందా, ఇల్లీగల్ క్వారీయింగా లీగల్ క్వారీయింగా, దాన్ని తీసుకొచ్చి ఆ గుంతలను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏమర్పడింది అనే దానికి సమాధానం చెప్పాలి.